ఆడ్ నంబర్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సార్ ఈవెన్ నంబరా ఆడ్ నంబరా అని మనం ఎలా చెప్తాం సార్? ఈవెన్ నంబరా అని ఆడ్ నంబరా అని మనం ఎలా చెప్తామంటే, సో అది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా అని మనం ఎలాగా చెప్పగలమంటే ఒకసారి చూడండి. సో అది మనం ఈవెన్ నంబరా ఆడ్ నంబరా అని ఎలా చెప్తామంటే, సో ఇప్పుడు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 273 అనే ఒక నెంబర్ ఇచ్చాడు. 273 అనే నెంబర్ ఇచ్చినప్పుడు ఈ నెంబర్ లో 273 లో ఫస్ట్ నెంబర్ ని ఉన్న ప్లేస్ నేమ్ అని చెప్తామండి, వన్స్ ప్లేస్ అని చెప్తాం. ఏం చెప్తాం? వన్స్ ప్లేస్ అని చెప్తాం. సో వన్స్ ప్లేస్ కదా ఈ నెంబరు. సో వన్స్ ప్లేస్ అయితే ఈ నెంబరు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అని ఎలా చెప్తామంటే చూడండి, వన్స్ ప్లేస్ లో 3 ఉంది. సో ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే వన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి నెంబరు ఏమై ఉండాలంటే 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని అయి ఉండాలి. 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని అయి ఉంటే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. అంటే ఇప్పుడు చూడు, 273 లో వన్స్ ప్లేస్ వాల్యూ మాత్రమే ఏమై ఉండాలి, 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని. అంటే ఈ నంబర్స్ లో ఏ నెంబర్ అయినా సరే ఎక్కడ రావాలి? వన్స్ ప్లేస్ లో రావాలి. వన్స్ ప్లేస్ లో వస్తే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. అలా కాకుండా వన్స్ ప్లేస్ లో 1 గాని 3 గాని 5 గాని 7 గాని 9 గాని ఉంటే దాన్ని ఆడ్ నెంబర్ అంటారు. సో ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఇస్తాను చూడండి ఇక్కడ. సో ఫస్ట్ 274, 839, 5000, 674, 832. సో ఇక్కడ మనకి there are 5 sums ఇచ్చాను నేను. సో 5 sums ఇచ్చినప్పుడు ఈ 5 sums లో ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ సమ్ చూడండి. నేనేం చెప్పాను నీకు? వాట్ ఎవర్ ద నెంబర్ హ్యాస్ గివెన్ టు యూ, అంటే నీకు ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ లో వన్స్ ప్లేస్ వాల్యూ గనక 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని అయితే దాన్ని ఏమంటాము? ఈవెన్ నెంబర్ అంటాము. అలా కాకుండా 1 గాని 3 గాని 5 గాని 7 గాని 9 గాని అయితే దాన్ని ఏమంటాం? ఆడ్ నెంబర్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ సమ్ అబ్జర్వ్ చేస్తే ఈ సమ్ లో ఫస్ట్ ఏముంది? 4 ఉంది. సో 4 ఉంది కాబట్టి ఇది ఏ నెంబర్ అవుతుందమ్మా? ఈవెన్ నెంబర్ అవుతుంది. ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏముంది? 9 ఉంది. సో దీన్ని ఏమంటాము? ఆడ్ నెంబర్ అంటాం. ఎందుకు? నేనేం చెప్పాను మీకు? ఏం చెప్పాను? ఇచ్చినటువంటి నెంబర్ లో వన్స్ ప్లేస్ లో గనక 1 గాని 3 గాని 5 గాని 7 గాని 9 గాని ఉంటే దాన్ని ఆడ్ నెంబర్ అని చెప్పాం. అలాగా 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని ఉంటే దాన్ని ఏమని చెప్పాం? ఈవెన్ నెంబర్ అని చెప్పాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 0 ఉంది. 0 ఉందంటే వన్స్ ప్లేస్ లో దీన్ని ఏమంటారమ్మా? ఈవెన్ నెంబర్ అంటారు. ఏమంటారు? ఈవెన్ నెంబర్ అంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 ఉంది, అంటే దీన్ని కూడా ఏమంటారు? ఈవెన్ నెంబర్ అంటారు. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఉంది. సో దీన్ని ఏమంటారు? ఈవెన్ నెంబర్ అంటారు. సో స్టూడెంట్స్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటది బాగా. సో ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? అంటే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబరు ఈవెన్ నెంబర్ లో ఉందా ఆడ్ నెంబర్ లో ఉందా మీకు ఇప్పుడు గుర్తుపట్టడం వచ్చి ఉంటది. సో ఈ విధంగా మనం ఈవెన్ నెంబర్ ని ఆడ్ నెంబర్ ని ఫైండ్ చేస్తాం అనమాట. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకా ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు పిల్లలు చూడండి. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? సో ప్రైమ్ అంటే ఒక నెంబర్ ఇస్తే అది ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబర్ అనేది మనం ఎలా గుర్తుపడతాము? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 అనే నెంబర్ ఇచ్చాడు. ఈ 4 అనే నంబరు ఈవెన్ నెంబరా ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా అన్నది మనం ఎలా చెప్తామంటే చూడు, ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ ఏంటమ్మా? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ద నెంబర్ హ్యావింగ్ ద ఫ్యాక్టర్ అంటే ఏమి లేదు, మల్టిపుల్స్ అని మీనింగ్ అన్నమాట. ద నెంబర్ హ్యావింగ్ ద ఫ్యాక్టర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే ఒక
నెంబర్ కి ఏదైతే ఫ్యాక్టర్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ ఫ్యాక్టర్ ఎలా ఉంటది, అదే నెంబరు లేదా ఆ నెంబరు ఒకటితో మల్టిపుల్ అయి ఉండాలన్నమాట. అలా ఉంటే దాన్ని ఏమంటారు ఏమంటారు ప్రైమ్ నెంబర్ అంటారు అనమాట. అంటే చూడు, ద నెంబర్ having the factor 1 and itself, ఇలా ఉంటే దాన్ని ఏమంటారు ప్రైమ్ నెంబర్ అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 ని తీసుకున్నట్లయితే 4 ని ఏమని రాయొచ్చు, 1 4s are 4, 4 1s are 4 1s are 4 1s are 4, 2 2s are 4. అంటే దీనికి ఎన్ని మల్టిపుల్స్ వచ్చాయమ్మా, 3 మల్టిపుల్స్ వచ్చాయి. అంటే 3 టైమ్స్ రాసాం. అంటే ఇది ప్రైమ్ నంబర్ కాదు. ఓకేనా, ఏం కాదు, ఇది ప్రైమ్ నంబర్ కాదు. సో మరి అలా కాకుండా ఇప్పుడు 3 తీసుకున్నారనుకోండి, 3 ని ఏమని రాయొచ్చు, 1 3s are 3, 3 1s are 3. అంటే ఇంకా అంతకన్నా ఎక్కువ రాయలేం. సో 3 అనేది అందుకే ప్రైమ్ నంబర్ అవుతుంది అనమాట. సో ప్రైమ్ నంబర్ కాదండి, మరి ఏ నంబర్ అవుతుంది, అది కాంపోజిట్ నంబర్ అవుతుంది. సో కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి? కాంపోజిట్ నంబర్ అంటే ఏం లేదమ్మా, ద నెంబర్ హ్యావింగ్ ద ఫ్యాక్టర్ 2 or more, the number having the factor 2 or more అంటే రెండు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే, దాన్ని ఏమంటారు, 2 more ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటారు కాంపోజిట్ నెంబర్ అంటారు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 25 తీసుకున్నాం. 25 అనేది ఏ నెంబర్, ఆడ్ నెంబర్. సో ఇప్పుడు చూడు, దీనికి ఏం రాస్తున్నాం, 125s are 25, 25 1s are 25, 5 5s are 25. సో ఇలా రాస్తున్నాం కాబట్టి దీన్ని ఏమన్నామా, కాంపోజిట్ నెంబర్ అంటాం. ఏమంటున్నాము, కాంపోజిట్ నెంబర్ అంటున్నాం అనమాట. సో ఇలాగ మనము ప్రైమ్ నంబర్స్ ని డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో దీనికన్నా ముందు మనం ఏం చెప్పుకున్నాం, అసలు నెంబర్ అంటే ఏంటి, డిజిట్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం. సో సరే ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎక్కడైనా సరే ఇలా అడిగాడు అనుకోండి, సో లేదు అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఎవరైనా సరే, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ దేర్ బిట్వీన్ 1 to 100 అన్ననుకో, 1 to 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయని అడిగితే నువ్వు సింపుల్ గా చెప్పాలి, బిట్వీన్ 1 to 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయంటే there are 25 ప్రైమ్స్. 25 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా, 25 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. సో అలా కాకుండా, సో వాట్ ఈస్ ద ఈవెన్ ప్రైమ్ నంబర్ అన్నాడు, వాట్ ఈస్ ద ఈవెన్ ప్రైమ్ నంబర్ అన్నాడు, వాట్ ఈస్ ద ఈవెన్ ప్రైమ్ నంబర్ అన్నాడు. అంటే ఈవెన్ ప్రైమ్ నంబర్ అంటే ఏంటి అని అడిగాడు. సో ఈవెన్ ప్రైమ్ నంబర్ ఒకే ఒకటి ఉంటుంది, అది ఏంటంటే 2 అన్నమాట. అదేంటమ్మా 2. ఈవెన్ ప్రైమ్ నంబర్ అనేది ఓన్లీ ఒక్కటి మాత్రమే ఉంటది, అదేంటి ఓన్లీ 2. ఆ 2నే ఈవెన్ ప్రైమ్ నంబర్ అంటారు అన్నమాట. సో ఈ విధంగా మనం ప్రైమ్ నంబర్స్ యొక్క కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి ప్రైమ్ నంబర్స్ ని గుర్తుపట్టడానికి ఒక చిన్న కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే డిడి బిబిసి బిఏ. సో ఇది కోడ్ అన్నమాట. డి అంటే నెంబర్ ఎంతమ్మా, 4. డి అంటే 4, బి అంటే 2, బి అంటే 2, సి అంటే 3, బి అంటే 2, బి అంటే 2, 3 అంటే 2, మొత్తం ఎడిషన్ చేస్తే 25. సో ఇప్పుడు ఫస్ట్ 1 to 10 మధ్యలో, 1 నుంచి 10 మధ్యలో 4 ఉంటాయి అమ్మా ప్రైమ్ నంబర్స్. అలాగే 11 to 20 మధ్యలో 4 ఉంటాయి. 21 to 30 మధ్యలో 2 ఉంటాయి. 31 to 40 మధ్యలో 2 ఉంటాయి. 41 to 50 మధ్యలో 3 ఉంటాయి. 51 to 60 మధ్యలో 2 ఉంటాయి. 61 to 70 మధ్యలో 2 ఉంటాయి. 71 to 80 మధ్యలో 3 ఉంటాయి. 81 to 90 మధ్యలో 2 ఉంటాయి.
కానీ 91 to 100 మధ్యలో ఓన్లీ ఒక్కటి మాత్రమే ఉంటది. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఎవరైనా కనుక 1 to 100 మధ్యలో ఎన్ని ఉంటాయంటే నువ్వేం చెప్పాలి, 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పాలి. సో అదే విధంగా ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్పాలి, 2 అని చెప్పాలి. సో మా యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. సో అదే విధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి మనము సైనిక నవోదయకు సంబంధించి ఫుల్ డే సెషన్స్ స్టార్ట్ చేస్తున్నాము మా అకాడమీ తరఫున. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మా అకాడమీని రెఫర్ చేయండి. ఈ అకాడమీ అంటే సక్సెస్ సైనిక నవోదయ అకాడమీ అనేది మన నర్సీపట్నంలో శారదానగర్ లో ఫస్ట్ లైన్ లోని ఎస్వి డిపార్ట్మెంటల్ స్టోర్స్ దగ్గరలో ఉందండి. సో ఎవరైనా విజిట్ చేయాలంటే డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేయొచ్చు.